టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు క్రియేట్ చేశాడు. 14 ఏళ్లకే యూత్ సిరీస్ కెప్టెన్గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్కు వైభవ్ను కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. 2026 అండర్-19 వరల్డ్ కప్కు ముందు సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఉండనుంది. వైభవ్కు కెప్టెన్సీ ఇవ్వడం వెనుక 3 ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఆయుష్ మాత్రేకు మణికట్టు గాయంతో పాటు అద్భుత ఫామ్లో రికార్డు సెంచరీలు చేస్తున్నాడు వైభవ్. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్గా వైభవ్ను నియమించేందుకు కసరత్తు అయితే జరుగుతోంది. వైభవ్లోని నాయకత్వ లక్షణాలు తెలుసుకునేందుకు ట్రయల్స్ నడుస్తున్నాయి. 14 ఏళ్లకే ప్రపంచ రికార్డులు బ్రేక్ చేశాడు వైభవ్. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. సచిన్, రోహిత్, కోహ్లీ, ధోనీకి సాధ్యం కాని రికార్డుల్ని వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే బ్యాటింగ్ విషయంలో బాగా ఆడుతున్నాడు, కానీ కెప్టెన్సీ అంటే చాలా రకాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితికి తగినట్లుగా ఆ బౌలింగ్ కావచ్చు, లేకపోతే ఫీల్డింగ్ విషయంలో కావచ్చు, పిచ్ని బట్టి కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆ స్థాయిలో ప్రెజర్ పెడితే తన బ్యాటింగ్ నైపుణ్యం అనేది చెడిపోతుంది అనేటువంటి మాట. రికార్డుల సంగతి పక్కన పెడితే ఇప్పుడిప్పుడే ఎందుకు అంత పెద్ద బాధ్యతలు అనేటువంటి మాట వినిపిస్తూనే ఒకసారి ట్రయల్స్ వేద్దాం అనేటువంటి దాంట్లో కూడా బీసీసీఐ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మీకు ఉన్ముక్తి చంద్ గుర్తున్నాడా? ఢిల్లీ గుర్తున్నాడా? అతను అండర్-19 వరల్డ్ కప్ కి సంబంధించి అతన్ని ఫ్యూచర్ కెప్టెన్ అంటే విరాట్ కోహ్లీకి వారసుడిగా కూడా చాలా మంది భావించారు. కానీ అతనికి ఎప్పుడైతే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో అప్పటి నుంచి కూడా అతనికి పతనం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఈ కెప్టెన్సీ బాధ్యత అనేది అండర్-19 వరల్డ్ కప్ అయినప్పటికీ కూడా, మరొకటి అయినప్పటికీ కూడా కొత్త ఆటగాళ్లకు సంబంధించి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఉన్ముక్తి చెంది కెరీర్ నాశనం చేసింది కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇతనికి ఏదైతే ఉందో ఇతని విషయంలో కూడా, వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా అదే జరగబోతోంది అనే ఆందోళన అయితే చాలా వరకు కూడా సగటు క్రికెట్ అభిమానుల్లో ఉంది. అంటే క్రికెట్ గురించి పరిజ్ఞానం ఉన్న చాలా మందిలో కూడా ఈ అంశానికి సంబంధించి ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అతను ఏదైతే గత కొంతకాలంగా కూడా ఈ ఏడాది 2025 సంబంధించి 2025 ఐపీఎల్ కి సంబంధించి అతన్ని మెగా వేలంలో దాదాపు ₹1 కోటి కూడా కొనుగోలు చేయడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. అయితే అతను ఆ సీజన్ లో కూడా చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అండర్-19 కి సంబంధించి ఇంత కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే అతను ఆట తీరుకు సంబంధించి అతని కంటే కూడా 17-18 ఏళ్ళు ఉన్నటువంటి ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా రాణించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆటగాళ్ళు అయినప్పటికీ కూడా అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు అనే కామెంట్ అయితే వినపడుతోంది. అయితే అటు బోర్డు కూడా అటు ఎప్పుడైతే గతంలో అంటే కొన్ని భారత క్రికెట్ కు సంబంధించి కొన్ని సంస్కరణలకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ బాధ్యతలు అటు అంటే కంప్లీట్ ఫార్మాట్ లో సీనియర్లకు సంబంధించి కొంత ఇవ్వటం కానీ, ఇవన్నీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అతని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనే కామెంట్ కూడా కొంత వినపడుతుంది. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఇవ్వటం అనేది చందుని ఆ టీమ్ లో తయారు చేయటమే, అతని కెరీర్ ని నాశనం చేయటమే అనే కామెంట్ అయితే వినపడుతుంది. సాధారణంగా ఇప్పుడు అతనికి ఉన్నటువంటి 14 ఏళ్ల వయసు కాబట్టి అతను కూడా కెప్టెన్సీ బాధ్యతల కోసం కొంత ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతను ఒకవేళ సక్సెస్ అయితే భవిష్యత్తులో ఆ జట్టును కూడా నడిపించవచ్చు, సీనియర్ల జట్టును కూడా నడిపించవచ్చు. కనీసం T20 జట్టును ఇప్పుడు ఏదైతే సందిగ్ధత ఉందో అంటే T20 జట్టుకు సంబంధించి సూర్యకుమార్ అయిన తర్వాత కెప్టెన్ ఎవరు అనే దానికి సంబంధించి సందిగ్ధత ఉందో దానికి సంబంధించి అతను కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు అనే కామెంట్ కూడా కొంత వినపడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ప్రయోగాలు చేయకుండా అతని ఆట ఆడుకోనిచ్చి అతని అంటే ఈ పోటీ క్రికెట్ లోకి వచ్చి దాదాపు 1 సంవత్సరం కూడా కావటం లేదు. కాబట్టి అనవసరంగా అతను చేసినటువంటి సెంచరీలు కానీ, కొట్టిన సిక్స్లు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అతన్ని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనే ఒపీనియన్ అయితే వినపడుతుంది. రోహిత్ శర్మ, ధోని విషయం ఈ ఇద్దరిని మినహాయించి పక్కన పెడితే సచిన్, కోహ్లీ విషయంలో కూడా కెప్టెన్సీ బాధ్యతలు కావచ్చు, ఇతరత్ర బాధ్యతల వల్ల బ్యాటింగ్ నైపుణ్యం కానీ, లేకపోతే బ్యాటింగ్లో ప్రెజర్ పెరిగి ఆ స్థాయిలో కూడా వాళ్ళు రాణించినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారు కదా. ఒక 2-3 సంవత్సరాలు ఇంకా బాగా ఆడిన తర్వాత, అంటే ఇప్పుడు ఫ్రీగా మూమెంట్ ఉంది కాబట్టి ఆడుతూ ఉన్నాడు, తర్వాత బాధ్యతతో కూడినటువంటి బ్యాటింగ్ అన్నప్పుడు కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. ఆ పోలికను ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వైభవ్ సూర్యవంశీకి విరాట్ కోహ్లీకి పోలిక లేదు. మీరు అన్నారు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలకు సంబంధించి అతనికి జట్టులోకి వచ్చిన తర్వాత
అతను ఏదైతే ప్లేయర్ గా సక్సెస్ కాలేదు, ఆటగాడిగా సక్సెస్ కాలేదు, బ్యాట్స్మెన్ గా సక్సెస్ కాలేదనండి. మీరు అతని యావరేజ్ చూస్తే గనక దాదాపు అతను 64 ఉంది. అతను కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వన్డే ఫార్మాట్ కానీ T20 ఫార్మాట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే అబౌవ్ 60 పైనే ఉన్నాయి. అతను ఎప్పుడైతే కెప్టెన్సీ బాధ్యతల నుంచి దిగిపోయాడో కరోనా తర్వాత అతని యావరేజ్ అనేది 60 బిలోకి పడిపోయింది. విరాట్ కోహ్లీ కంప్లీట్ గా కూడా కెప్టెన్ గా సక్సెస్, కెప్టెన్ గా కంటే కూడా అతను బ్యాట్స్మెన్ గా 100% సక్సెస్. మీరు నేను చెప్పడం అని కాదు, మీరు కూడా గూగుల్లో మన స్టాటిస్టిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ గా కెప్టెన్సీ బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టాడో 2016, 2015 నుంచి కూడా అతను కంప్లీట్ గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అంటే అతనికి ఒక అనుభవం, అంటే అతను ఎప్పుడైతే అండర్-19 వరల్డ్ కప్ జట్టును నడిపించాడో, అండర్-19 వరల్డ్ కప్ జట్టును గెలిపించాడో అప్పటి నుంచి కూడా అతను కెప్టెన్సీకి సంబంధించి ఒక అవగాహన ఉంది. అతను ఏం చేయగలడు అనే క్లారిటీ కూడా అతనికి ఉంది. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి అనుభవం లేదు కాబట్టి అతనికి ఒక 3-4 ఏళ్ళు పోటీ ప్రపంచంలో క్రికెట్ ఆడనివ్వాలి. ఆడనిచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కెప్టెన్గా వైభవ్ అనేటువంటి పేరుని వైభవ్కి కెప్టెన్గా చేయాలనేటువంటి ఆలోచన వెనుక ఎవరి మాస్టర్ మైండ్ ఉందనేటువంటి దానికి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి ట్రోల్స్ కావచ్చు, వస్తున్నటువంటి రకరకాల విమర్శలు కావచ్చు. మీరు ఇందాక స్టార్టింగ్లో కూడా కోట్ చేశారు, అద్భుతమైనటువంటి ఆటగాడికి అదనపు బాధ్యతలు ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే అనుభవం లేనప్పుడు ఫెయిల్ అవుతాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి సంబంధించి అతనికి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను అండర్-19 వరల్డ్ కప్ కనీసం ఆడాలి. అండర్-19 వరల్డ్ కప్ ఆడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గ్రహించాలి వాళ్ళు. ఎందుకు అనంటే భారత క్రికెట్ ఎప్పుడు కూడా సంక్షోభంలో లేదు. అది ఎప్పుడైతే గంగూలీ తర్వాత ఆ సంక్షోభాలను ధోని తర్వాత కానీ గంగూలీ తర్వాత కానీ ఇవన్నీ కూడా అధిగమిస్తూ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరేదో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేసి అతను గొప్పగా ఆడేస్తాడు, అతను గొప్పగా టీం ని లీడ్ చేస్తాడు అనుకోవడం పిచ్చితనం అవుతుంది. కాబట్టి అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కనీసం అతనికి ఒక 22, 23 ఇప్పటి వరకు అయితే అతనికి వయసు పరంగా కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ట్రోలింగ్స్ కూడా చాలా నడుస్తూ ఉన్నాయి. సింపుల్ గా మనం ఒక అంటే మీమ్స్ కి సంబంధించి మనం ఒక చిన్న కామెడీ మాట్లాడుకుంటే, కామిక్ సెన్స్ లో మాట్లాడుకుంటే అతనికి కనీసం 17-18 ఏళ్ల వయసు ఉంటుంది అనేది కూడా కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఏదో భారత క్రికెట్ కు హైప్ తీసుకురావాలి, అతనికి ఏదో రుద్దాలి అని ఇవన్నీ కూడా ప్రయత్నాలు అనేవి కరెక్ట్ కాదు. కనీసం అతనికి అంటే 2029 తర్వాతనే, 2029 కూడా కాదు 2031 తర్వాతనే అతనికి సంబంధించి ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అయితే రికార్డు క్రియేట్ చేశాడు. 14 ఏళ్లకే యూత్ సిరీస్ కెప్టెన్గా సూర్యవంశీ అయితే ఎంపికయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్కు వైభవ్ను కెప్టెన్గా బీసీసీఐ నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2026 అండర్-19 వరల్డ్ కప్కు ముందు సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ అయితే ఉండనుంది. వైభవ్కు కెప్టెన్సీ ఇవ్వడం వెనుక 3 ప్రధానమైనటువంటి కారణాలను అయితే చెప్తున్నారు. కానీ 14 సంవత్సరాలకే మెరుగైనటువంటి ఆట తీరుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నటువంటి వ్యక్తికి అదనపు బాధ్యతలు ఇస్తే డెఫినెట్గా కెప్టెన్సీ అంటే ఎంతో కొంత ఆటలో పరిణితి ఉండాలి, అలాగే అనుభవం కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దూకుడైనటువంటి ఆటకి కెప్టెన్సీ బాధ్యత తోడైతే డెఫినెట్గా తన బ్యాటింగ్, అద్భుతమైనటువంటి ఆ బ్యాటింగ్ మీద ప్రభావం చూపుతుందనేటువంటి మాట గతంలో ఉన్నటువంటి ఉదాహరణలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఇలానే స్వేచ్ఛాయుత ఆటను ఒక 4-5 సంవత్సరాలు కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్గా ఇతను సమర్థుడు, ఆ స్థాయి అనుభవం వచ్చిందని అనుకున్న తర్వాత అప్పుడు ఇస్తే కెప్టెన్సీ బాగుంటుందనేటువంటి మాట అయితే ఉంది. ఇప్పుడు ప్రయోగాలు చేయటం కూడా కరెక్ట్ కాదని అయితే క్రికెట్ అభిమానుల నుంచి వస్తున్నటువంటి మాటగా చెప్తూ ఉన్నారు.